మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో శుభములు కలుగునుగాక. నేటి వాక్య ధ్యానము హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫ్రాయిము, నిన్ను నేనేమి చేతును? యోదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలవకపోవును. ప్రియులారా, దేవుడు తన ప్రజలతో మాట్లాడుతున్నటువంటి మాట. ఇటు ఇశ్రాయేలు వారును, అటు యోధా వారును, వారి జీవితాల్లో దేవుని పట్ల సరైన భక్తి లేక, భక్తిలో దిగజారిపోయి దేవుడు ఆశించగలిగేటటువంటి జీవితం ఏమాత్రం వారిలో లేదు. అందుకనే వారి భక్తిని ఎలాగ పోల్చి చెబుతున్నాడంటే, మేఘం వలెను మంచు వలె పోల్చి చెబుతున్నాడు. అవి ఏ రీతిగా కొద్ది కాలం వరకే కనపడతాయో, అవి ఏ రీతిగా అస్థిరమైనటువంటివో, వీరి జీవితాల్లో భక్తి కూడా అటువంటి అస్థిరమైపోయింది. హృదయపూర్వకమైన భక్తి లేక దిగజారిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ప్రియులారా, ఈ మాటలు వింటున్నటువంటి మనము కూడా పరిశీలన చేయాలి. వారి వలె నేటి దినాల్లో కూడా చాలామంది భక్తి లేనటువంటి వారుగా బ్రతుకుతున్నాం. పైకి భక్తి గలవారమని చెప్పుకొని భక్తి యొక్క శక్తిని ఆశ్రయించక, కలిగి ఉండక అస్థిరులుగానే ఈరోజు మిగిలిపోతున్నాం. ఇది చాలా విచారకరమైనటువంటిది, సిగ్గుకరమైనది. ప్రియులారా, దేవుడు మన జీవితాల్లో కోరుకుంటుంది ఏంటంటే, మనం హృదయపూర్వకమైన పరిపూర్ణమైన భక్తి కలిగి ఆయన్ని సేవించేవారుగా ఉండాలి. నిజమైన భక్తి ఎలాగుంటుందంటే ధైర్యముతో కూడింది. యోబు గ్రంథం 4వ అధ్యాయంలో వివరించబడుతుంది, నీ భక్తి నీకు ధైర్యం పుట్టెంపదా అని. నిజమైన భక్తి నిరీక్షణతో కూడినది. తీతు పత్రిక 1వ అధ్యాయం 1వ వచనంలో ప్రస్తావిస్తాడన్నమాట. నిజమైన భక్తి సంతుష్టి సహితమైనది. నిజమైన భక్తి సంపూర్ణమైనటువంటిది. అనగా బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా, శ్రమలు ఎదురైనా, ఇబ్బందులు ఎదురైనా, వారు ఏ పరిస్థితులు గుంట వెళ్తున్నా భక్తిని మాత్రం విడిచిపెట్టరు. అది నిజమైన భక్తిలో ఉన్నటువంటి స్థితి. వాక్యంలో ఇలాగ రాయబడింది. 2వ తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకునుద్దేశించు వారందరూ హింస పొందుదురు. ఊరక నిలవక అస్థిరమైన భక్తి కాదు, నిజమైన సద్భక్తి కలిగినటువంటి వారు, క్రీస్తు యేసునందు జీవించాలనుకున్నటువంటి వారు ఆ భక్తితో హింసకు, శ్రమలకు ఏమాత్రం వెనుకాడరు. నిజమైన భక్తి హింస పొందేది. నిజమైన భక్తి శ్రమను ఓర్చుకునేది. నిజమైన భక్తి ఎన్ని అభ్యంతరాలు ఎదురైనా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా లోకంతో రాజీ పడకుండా ముందుకెళ్ళగలిగేది. విశ్వాస వీరులను మనం చూస్తే వారందరూ చేసిన పని అదే. లోకాన్ని పట్టించుకోలేదు,
నిందలకో, అవమానాలకో, శ్రమలకో, కష్టాలకో భయపడి వెనుదిరగలేదు. అటువంటి సమయాల్లోనే నిజమైన భక్తి ఏందో ప్రదర్శించబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం యోచన చేయాలి. మొదటి 2 తిమోతి పత్రికలు చదివితే భక్తిని గూర్చినటువంటి విషయాలు, చాలా విషయాలు ప్రస్తావిస్తాడు. దైవభక్తి ఇప్పటి జీవం విషయంలోనూ, రాబో జీవం విషయంలోనూ అది వాగ్దానముతో కూడినందున ప్రయోజనకరమైనదని వాక్యంలో దేవుడు రాయించాడు. అటువంటి నిజమైన భక్తి కలిగిన వారు ఉన్నాం. ఏదో నామకార్థంగా దేవుని సన్నిధికి వచ్చి దేవుని మాటలు వింటూ కాసేపు కూర్చొని లోకంలోనికి వెళ్ళి లోక సంబంధమైన జీవితాన్ని జీవించే విధానం అది నిజమైన భక్తి కాదు. అది ఇశ్రాయేలు వలె, యోధావారి వలె అటువంటి భక్తే. కనుక ఈరోజు మరి నీ భక్తి ఎలాగుంది? ఒకసారి ఆలోచించుకో, పరిశీలించుకో. నిజమైన భక్తి తను తాను కాపాడుకుంటుంది, పవిత్రంగా జీవిస్తుంది, దేవుని కొరకు ఎదురు చూస్తుంది, దేవుని మీద ఆశతో బ్రతుకుతుంది. అటువంటి భక్తి మనం కలిగి ఉన్నాం. నమ్మకస్తులుగా జీవిద్దాం. అట్టి కృపను, అట్టి సహాయము దేవుడు మనకు దయచేయునుగాక. పరిశుద్ధుడైన మా దేవా, మీ గొప్ప నామాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మరొక మారు మీరు మాతో మాట్లాడారు తండ్రి. వాక్యాన ప్రతి నీ బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. దర్శించని నిజమైన భక్తి కలిగిన వారుగా తీర్చిదిద్దండి అయ్యా. పైకి భక్తి గలవారు అని చెప్పుకొని భక్తిలో ఉన్న శక్తి లేనివారుగా ఉండక సద్భక్తితో మేము బ్రతుకును ఉద్దేశించేవారుగా ఉండాలనే ఆలోచన ప్రతి ఒక్కరికి దయచేయండి స్వామి. మీకు వందనాలు. ఈరోజు అంతా మీ సన్నిధిని తోడుగా ఉంచి మీ ఆత్మ నడిపింపులో నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మీకు తోడయ్యుండునుగాక.